వాడు అనాథ కాదు, నా కన్న కొడుకు అంటూ అక్కడికి వచ్చిన సూరజ్ తండ్రి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర మరసలేం జరిగింది, ఏ నిజాన్ని సుమిత్ర తెలుసుకుంది అన్నది ఇప్పుడు బంగాళదుంప ఫ్రై చేస్తూ మనమైతే తెలుసుకుందాం. సుమిత్ర ఏం నిజం తెలుసుకుంది అన్నది. మరి వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ఇక సూరజ్తో ఎలాగైనా సరే పెళ్లి చేయాలని సూరజ్ మాత్రమే జోష్నికి తగిన జోడి అని నిర్ణయించుకుంటుంది సుమిత్ర. అలా నిర్ణయించుకున్న సుమిత్ర సూరజ్ మంచివాడు కాబట్టి సూరజ్ని పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది మావయ్య గారు, మీ నిర్ణయం ఏంటో మీరు చెప్పండి అని చెప్పేసి ఉంటుంది. ఇక సుమిత్ర అయితే అలా అనేసరికి ముందైతే సూరజ్కి వెనుక ముందు ఎవరూ లేరు కాబట్టి, సూరజ్ అనాథ కాబట్టి జోష్ననిచ్చి పెళ్లి చేయడానికి నాకు కూడా ఇష్టం లేదమ్మా. కానీ ఇప్పుడు మీ అందరూ చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, సూరజు చాలా మంచివాడు. రేపొద్దున్న భవిష్యత్తులో ఎంత కుటుంబం ఉన్నా ఎవరికి వారిగా బ్రతికే రోజులు కాబట్టి ఇప్పుడు కుటుంబం గురించి ఎందుకు ఆలోచించాలి? సూరజ్ వెనుక మనందరం ఉన్నాం కదా. సూరజు అనాథ కాదు, సూరజు మన ఇంటికి కాబోయే అల్లుడు, అలాగే జోష్నకి తగ్గ జోడి. ఇప్పుడు నా మనసుకి సూరజ్ నచ్చాడు అని చెప్పేసి శివనారాయణ చెప్పేస్తాడు. తాత నువ్వు కూడానా? అవును, ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాం, నీ కోసమే ఆలోచిస్తాం కాబట్టి ఈ విషయంలో ఇక మాకైతే మాత్రం సూరజ్ నచ్చాడు అని చెప్పేసి శివనారాయణ చెప్పేస్తాడు. కాంచనతో సహా అందరూ కూడా సూరజు మాకిష్టమే అని చెప్పేసి అనేసరికి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, నా జీవితాన్ని నాశనం చేయడానికి మీ అందరూ ప్రయత్నిస్తున్నారు. ఆ మాలిని చెప్పింది నిజమే, నా మీద మీకు ప్రేమ లేదు, నా మీద ఎలాంటి కేరింగ్ లేదు, నా జీవితం మీద నాకంటూ కొన్ని ఆశలు ఉంటాయన్న ఆలోచన కూడా మీకు లేదు. మీరు ఒక అనాథకిచ్చి పెళ్లి చేసి నా బ్రతుకుని నాశనం చేయాలని ఎందుకు చూస్తున్నారు? ఒక అనాథని పెళ్లి చేసుకుని జీవితం అంతా వెనక ముందు ఎవరూ లేని మనిషిగా ఎందుకు బ్రతకాలి? ఏంటే పదే పదే అనాథ 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 అంటావు? చెప్తున్నాం కదా మనమందరం ఉన్నామని. మనమందరం తన కుటుంబం అయినప్పుడు తను అనాథ ఎలా అవుతాడు? ఒక అనాథ ఎంతమంది ఉన్నా అనాథ అనాథే. అమ్మా నాన్న లేని వాళ్ళను అనాథని అంటారు. అమ్మా నాన్న ఎవరో కూడా తనకి తెలియదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకిచ్చి ఎలా పెళ్లి చేయాలనుకుంటున్నారు? అసలు నాకు అది ఇష్టం లేదు, నేను వాడిని పెళ్లి చేసుకోను అని చెప్పేసి చాలా కఠినంగా మాట్లాడుతుంది జోష్న. అయితే ఎంతగా ఒప్పించాలని ప్రయత్నించినా సరే జోష్న ఒప్పుకోదు. ఇంతకీ వీడేమయ్యాడు? వీడు వెళ్ళిపోతానని చెప్పాడు కదా, నాకు మాట ఇచ్చాడు అవుట్ హౌస్లో ఉండనని. మరి వీడు వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు వీళ్ళు ఎంత డిస్కషన్ చేసినా ఇక వాడు తిరిగి రాడు కదా, అప్పుడు ఈ తలనొప్పి అంతా వదిలిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే అలా చూస్తూ ఉంటుంది. ఈలోగానే ఊహించని విధంగా సూరజు అక్కడికి రావడం జరుగుతుంది. ఏంటి బాబు ఇలా వచ్చావు? అదే సార్ నేను నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి బాబు, ఒక అనాథకి మీ అవుట్ హౌస్లో ఉండే అధికారం హక్కు లేవు. నేను అనాథని, నేనిక్కడ ఉండకూడదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి సూరజు అంటూ ఉంటాడు. అలా సూరజు అనేసరికి ఇక ఒకసారే అందరూ చూస్తూ అలా ఉండిపోతారు. ఇక్కడ మనం మాట్లాడుకున్న మాటలు సూరజ్కి ఎలా తెలిసాయి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే జోష్న ఖచ్చితంగా సూరజ్ని ఏదో అనే ఉంటుంది. అందుకే సూరజ్ అంతగా బాధపడుతున్నాడని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఈలోగానే ఎవడ్రా అనాథ? ఎవరు అనాథ? నువ్వు అనాథవేంట్రా? నువ్వు అనాథవి కాదు, నా కన్న కొడుకువి అని చెప్పేసి అక్కడి నుంచి ఒక వ్యక్తి వస్తాడు లోపలికి. అతన్ని చూసేసరికి సుమిత్ర, దశరథ, శివనారాయణ అలాగే ఇక పారిజాతంతో సహా కాంచంతో సహా షాక్ అయిపోతారా అందరూ కూడా. నువ్వు? అవును నేనే నేనే నీ అన్నయ్యను. వాడు అనాథేంటి? వాడిని అనాథ అనాథ అని ఎందుకు అంటున్నారు? వాడు అనాథ కాదు, నా కన్న కొడుకు. వాడు అనాథ అవ్వడానికి కారణం నా భార్య చేసిన పని కారణంగా ఇంతకాలం ఎవరూ లేని అనాథగా బ్రతుకుతున్నాడు. వాడికి కుట్రలు కుతంత్రాలు అంటే నచ్చవు. కన్నె తల్లి చేసే మోసాలని తట్టుకోలేక తండ్రిని కూడా వదిలేసి ఒక అనాథ బ్రతుకుతున్నాడు. తల్లిదండ్రుల పేరు చెప్పుకోవడం ఇష్టం లేక, ఆ కుట్రని తట్టుకుని ఉండలేక
కోట్ల ఆస్తిని వదిలేసుకుని ఒంటరి బ్రతుకుతున్నాడు నా కన్న కొడుకు. అన్నయ్య, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అసలు అర్థం కావడం లేదు. అవును సుమిత్ర, వాడు నీ మేనల్లుడు, స్వయాన నీ అన్నయ్య కొడుకు, నా కన్న కొడుకు వాడు. నేను నీకెప్పుడు ద్రోహం చేయాలి అనుకోలేదమ్మా. నీ విషయంలో నేనెప్పుడూ నిన్ను మోసం చేసే ప్రయత్నం చేయలేదు. నీకు జరిగిన అన్యాయానికి ఈ అన్నయ్య ఎంతో కుమిలిపోయాడు. భార్యని వదిలేసుకుని దూరంగా వెళ్ళిపోయాను. మేమిద్దరం విడిపోయాము. ఆ తర్వాత వీడు తల్లి పెంపకంలో పెరగలేక అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ వాడు నా దగ్గరికి కూడా రమ్మంటే రాలేదు. ఇద్దరూ కలిసి లేరు. పైగా ఆ ఇంట్లో మంచితనానికి తావు లేదు. ఆ ఇంట్లో కుట్రలు కుతంత్రాలతో నిండిపోయింది. ఆ ఇంట్లో నేను ఉండలేను అన్నాడు. మేమెవరం ఎంతగా బ్రతిమలాడినా వీడు ఎక్కడికి రావడానికి ఇష్టపడలేదు. వీడు మా దగ్గర మాట తీసుకున్నాడు, వీడెవరో ఎక్కడా చెప్పడానికి లేదు అని. కానీ నీ కూతురు జోష్న నా కొడుకుని అనాథ 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 అని 1కి 10 సార్లు అంటూ ఉంటే ఆ మాట నా మనసుని గాయపరిచింది. అందుకే ఇక్కడికి వచ్చాను. వాడికి మేనత్త అంటే ప్రాణం. మేనత్త గురించి తెలుసుకున్న తర్వాతే వాడిక్కడికి అడుగు పెట్టాడు. మేనత్త మనసు మార్చి ఎలాగైనా సరే ఇంటికి తీసుకు వెళ్ళకపోయినా కనీసం తన అన్నయ్యని అలాగే తన మేనల్లుడిని అయినా తన వాళ్ళుగా ఒప్పుకుంటుందని ఆశతో వాడు ఇక్కడికి వచ్చాడు. వాడు అనాథగా పెరిగాడు కాబట్టి మా పేర్లు చెప్పుకోవడం ఇష్టం లేక అనాథనని చెప్పుకున్నాడు. వాడు ఏ రహస్యాన్ని మీ దగ్గర దాచిపెట్టాలని ఏదీ చేయలేదు. మేనత్త కోసం మాత్రమే వచ్చాడు. మేనత్త కూతురి మెడలో తాళి కట్టాలని ఆశపడ్డాడు. వాడు నా కన్న కొడుకు, కోట్ల ఆస్తికి వారసుడు అని చెప్పి అనేసరికి ఒక్కసారి శివనారాయణ అలాగే జోష్న పారిజాతం అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు. ఏమ్మా సుమిత్ర, నీ కారణంగా మా జీవితాలే తలకిందులైపోయాయి. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రశాంతంగానే ఉన్నావు. నీ విషయంలో నాన్న చాలా కఠినంగా ప్రవర్తించారు. నాన్న చేస్తున్న పనులు నచ్చలేదు. నాన్నతో పాటు నా భార్య కూడా నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించి నీ జీవితాన్ని ఇప్పటికీ కూడా శివనారాయణ కుటుంబాన్ని పునాదులతో సహా కదిలించేయాలని పగ ప్రతీకారంతో రగిలిపోతూ ఇలా రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ వచ్చింది. కానీ నా కొడుకు తల్లిని ఓడించి మేనత్త వైపు నిలబడ్డాడు. అది నా కొడుకు మంచితనం అంటే. ఇలాంటి వాడిని చేసుకోవడానికి నీకేంటమ్మా అభ్యంతరం? వాడు నెంబర్ 1. అలాంటి వాడు జీవితంలో నీకు దొరుకుతాడేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, నిజమే అన్నయ్య, నా స్వార్థం నేను చూసుకుని నాన్న మీదున్న కోపంతో వచ్చేసి ఆ తర్వాత మీరెవరూ ఏమయ్యారో తెలుసుకోలేకపోయాను. చివరికి నా కళ్ళ ముందు ఉన్న నా రక్త సంబంధాన్ని నేను గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉండిపోయాను. నా కారణంగా భార్యకు దూరమై నువ్వు, అలాగే మీ ఇద్దరు ఒకరికొకరు కాకుండా పోయారని మీకు దూరమై వీడు ఎంత బాధపడ్డారో ఇప్పుడు తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది. లేదమ్మా, నీ కళ్ళల్లో కన్నీళ్ళు మేం చూడకూడదు. నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూడకూడదనే నువ్వు సంతోషంగా ఉండాలని ఇన్నేళ్లుగా మీకు దూరంగా ఉండిపోయాము. కానీ వాడికి మేనత్త మీద ఉన్న ప్రేమ ఇక్కడికి రప్పించింది. ఈరోజు నీ ముందు ఇలా నిలబెట్టింది అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ కూడా సూరజ్ తండ్రి చెప్పేస్తాడు. తన అన్నయ్య ఇంటికి రావడం, అలాగే మాలిని దుర్మార్గం మరింతగా తెలుసుకోవడం, కన్న కొడుకును కూడా చివరికి మాలిని వదిలేసుకుందని పగ ప్రతీకారం కోసం ఆ విషయాలన్నీ తెలుసుకుని సూరజ్ అనాథ కాదు, సూరజు తన సొంత మేనల్లుడే అనే నిజాన్ని సుమిత్ర తెలుసుకుంటుంది. ఇక జోష్న పారిజాతానికి మాత్రం షాక్ ఎదురైపోతుంది. ఇప్పుడు మాట్లాడవే, అనాథవి అని ఎన్ని మాటలు అన్నావు నన్ను. నేను అనాథని కాదు, నేను నా మేనత్తకి మేనల్లుడని ఒక్క మాట చెప్పొచ్చు. నాకు ఇష్టం లేక నేను మౌనంగా ఉండిపోయాను. నేను నా మేనత్త కోసం వచ్చాను కాబట్టి నీతో మాటలు పడ్డాను. లేకపోతే నన్ను ఒక్క మాట అనడానికి కూడా ఎవ్వరూ సరిపోరు అని చెప్పేసి సూరజ్ అయితే గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు జోష్నకి. అలా చివరకు తన అన్నయ్య రాకతో సూరజ్ తన మేనల్లుడు అని తెలుస్తుంది. మేనల్లుడు పగతో కాదు ప్రేమతోనే వచ్చాడన్న విషయం కూడా తెలుసుకుంటుంది సుమిత్ర. జోష్నని మేనల్లుడికిచ్చి పెళ్లి చేయాలనే ఆశ ఇక సుమిత్ర మనసులో మొదలవుతుంది. కాకపోతే వదిన గురించి ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర. అమ్మ, ఇంకా నువ్వు నీ వదిన గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నీ కారణంగా వీడు అనాథయ్యాడు.
నీ అన్నయ్య ఆ ఇంటికే దూరమయ్యాడు. వీళ్ళ బంధాల్ని వదులుకొని ఒంటరిగా బ్రతుకుతున్నారు. వీళ్ళనైనా మన కుటుంబంలోకి రానిస్తే వీళ్ళైనా సంతోషంగా ఉంటారు. ఆ పగ ప్రతీకారాల మధ్య రగిలిపోకుండా అని చెప్పేసి ఇక శివనారాయణ అయితే ఒప్పుకుంటాడు. అలా ఊహించిన షాకు జోష్నకి ఎదురవుతుంది. ఇక ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.